హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ బయటకి ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ ఎలా ఇవ్వడమో ఈరోజు అయితే చెప్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల, సెల్ నెంబర్ 93338808. డైమండ్ బిట్ తోటి గ్రైండర్ తోటి హోల్ అయితే వస్తున్న వాటర్ ప్లాంట్ కల్లూరు మదన్న ఇంటి వద్ద ఈ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. డ్రిల్ మిషన్ తోటి ఆర్పార్ బిట్ చేసి అటు ఇటు హోల్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నుండి అటు ఇటు బయటకు ఇక్కడికి పైపును బయట నుండి లోపలికి తీసుకున్నా. పైపుకు మనం ఎల్బోని గ్యాస్ వెల్డింగ్ చేయాలంటే ఇక్కడ నుండి అయితే దాని మీద ఉన్న బ్లూ కలర్ పైపును అయితే విడదీయాలి. ఇప్పుడైతే ఎల్బోని దానికి సెట్ చేసి గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నాం. కరెక్ట్ సెట్ చేయాలి, అక్కడ లీకేజ్ కాకుండా మంచిగా వెల్డింగ్ చేయాలి. ఆ వెల్డింగ్ చేయడం వల్ల మనకు అక్కడ లీకేజ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఇదే గ్యాస్ వెల్డింగ్ నేను చేసేది. గ్యాస్ వెల్డింగ్ ఇక్కడ అది ఎల్బోని ఆ పైప్కి జాయింట్ చేస్తుంది. గ్యాస్ వెల్డింగ్ అయిపోయింది. మళ్ళీ అది నీట్గా ఉండడం కొరకు మళ్ళీ ఆ మీద ఉన్న పైపును కట్ చేసి దానికే పెట్టి మళ్ళీ టేప్ చుట్టుకోవాలి. మనకైతే కాపర్ పైపు కనుక ఎప్పుడు కానీ జంగెక్కదు, ఖరాబ్ కాదు, లైఫ్ అయితే ఎక్కువ ఉండిపోతుంది. ఒక్కసారి ఫిట్ చేసినామంటే ఎప్పటికి ఉన్నట్టే. ఇదైతే ఎప్పటికి ఖరాబ్ కాదు. ఇట్లా మళ్ళీ ఎట్లుందో అట్లా తొడిగి దాని దగ్గర మంచిగా స్ట్రేట్ అనుకోవాలి. పైపుని మళ్ళీ నీట్గా కనబడితే దాని వెహికల్ టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకుంటే ఏంటంటే ఆ పైప్ అనేది ఊసిపోకుండా దానికి మంచిగా బలంగా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇదే పైప్. మీకు ఎవరికైనా ఈ పైప్ లైన్ అవసరం అనుకుంటే మాకు సంప్రదించగలరు. సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల. ఈ టేపు ఇట్లా 2-3 రౌండ్లు వేయాలి. ఇక్కడనైతే ఇప్పుడు గేట్ వాల్ ఫిట్ చేయడం కొరకి టెఫ్లాన్ టేప్ చుడుతున్నా. టెఫ్లాన్ టేప్ ఎందుకు చుట్టడం అంటే అక్కడ ఉండాలి మనం ఫిట్ చేసినప్పుడు గ్యాస్ లీకేజ్ కాదన్నమాట. గేట్ వాల్ అదే ఆన్ ఆఫ్ గేట్ వాల్ లోపలనే ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ కదలకుండా క్లిప్ పెట్టడం కొరకు డ్రిల్ వేసి మళ్ళీ ఈ పైప్ని అక్కడ కదలకుండా నేనైతే ఫిట్ చేస్తున్నా. ఏదో క్లిప్ ఇలా హోల్ వేసిన దాంట్లో గట్టి పెట్టి స్క్రూ డ్రైవర్ తోటి కప్లింగ్ అయితే పెట్టేసిన. ఇది దానికి మళ్ళీ పైపుని కదలకుండా అందులో సెట్ చేసి మళ్ళీ స్క్రూలు ఎక్కించుకోవాలి. స్క్రూలు ఎక్కించుకోవడం ఎందుకంటే మనకు కదలకుండా ఎప్పటికీ లైఫ్ ఉండిపోతుంది. ఊరికే అవి ఖరాబ్ కావు. నేను ఫిట్ చేస్తున్నా స్క్రూ డ్రైవర్ తోటి. మంచిగా ఫుల్ టైట్ చేయాలి, లూజ్ కాకుండా. ఫుల్ టైట్ చేస్తే మనకు లూజ్ కాకుండా ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఇక బయట పైపును కట్ చేస్తున్నా. పైప్ కట్టర్ తోటి పైపుని అయితే తీసిన. మళ్ళీ పైపును దానికి లెవెల్ స్ట్రేట్గా అయ్యేటట్టు చూసిన. మళ్ళీ యథావిధిగా ఇక్కడ ఉన్న పైప్ని అయితే తీసుకోవాలి. మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా నౌజల్ ఫిట్ చేయాలి. నౌజల్ ఫిట్ చేయడం ఎందుకంటే పైప్ అనేది దానికి తొడిగించి మనం రెగ్యులేటర్ సెట్ చేసుకోవడానికి కొరకు గ్యాస్ వెల్డింగ్ వేస్తున్నది. అయితే గట్టిలు పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా క్లాంపులు ఫిట్ చేస్తాం. క్లాంపులు ఎందుకంటే పైపు ఎవరైనా పిల్లలు అటు ఇటు కదిలిచ్చినా ఇరగకుండా ఖరాబ్ కాకుండా లైఫ్ ఉండడం కొరకు ఇవే క్లాంపులు మనకు కదలకుండా టైటర్ తోటి టైట్ చేసినాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటే అటు ఇటు కదిలియకుండా మంచిగా లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఫిట్టింగ్ చేస్తున్నాం.
బయట 3 క్లాంపులు పెట్టిన. మళ్ళీ యథావిధిగా సేమ్ అక్కడ ఫస్ట్ అయితే ఎట్లా పెట్టినామో పైప్ అనేది కాపర్ పైపు బయట కనబడకుండా మళ్ళీ నీటికి కనబడడానికి కొరకు కట్ చేసిన పైప్ని మళ్ళీ కట్ చేసి దాని మీదకి వెళ్ళి టేపేసి దీన్ని మళ్ళీ ఫిట్ చేసుకున్నాం. ఎండాకాలమైన వానాకాలమైన దీని మీద నీళ్ళు పడ్డా ఎండ కొట్టిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండిపోతుంది. పైప్ కూడా ఖరాబ్ కాదు, లైఫ్ ఎక్కువ ఉంటుంది. హెవీ గేజ్ ఇది. ఇక్కడ క్లాంపులలో పైపును మంచిగా సెట్ చేసుకున్నా. దాని మీదకి వెళ్ళి క్లిప్పులు కూడా ఎక్కిస్తున్నా ఊడిపోకుండా, పిల్లలు వాళ్ళు కదిలియకుండా. ఇదే పైప్ లైన్. ఇక ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటే దాన్ని పట్టుకుని అటు ఇటు కదిలిస్తారు, ఇరగొడతారు అని ఇరిగిపోకుండా లైఫ్ ఉండడం కొరకు ఇది ఇట్లా పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఆగిపోతుంది. ఫ్యూచర్లో ఎప్పటికి ఖరాబ్ కాదు. ఇప్పుడు ఇక్కడ నౌజల్ ఫిట్ చేస్తున్నా. రెగ్యులేటర్ పెట్టే నౌజల్ ఇది. టెప్లన్ టేప్ చుట్టాలి లీకేజ్ కాకుండా. నేను లీకేజ్ కాకుండా అయితే టెప్లన్ టేప్ చుట్టుతున్నా. 2 పానాలతోటి టైట్ చేసుకోవాలి. ఒక పానతోటి టైట్ చేస్తే హెవీగా టైట్ చేస్తాం కనుక అక్కడ కదిలి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. 2 పానాలు పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిట్ చేస్తున్నాయి. ఈ పైపు స్టవ్ పైపు ఇది. ఇక్కడ గేట్ వాల్కి నౌజల్ వస్తుంది కదా, దానికి ప్రెస్సింగ్ చేసి మళ్ళీ క్లాంపును ఫుల్ టైట్ చేసుకోవాలి. ఊకే నీళ్ళు పడ్డాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ ఉండడం కొరకు క్లాంపును టైట్ చేస్తున్నాయి. ఇది క్లాంపు. ఎక్కడ వాటర్ పడ్డాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ ఉండిపోతుంది. బయట కూడా రెగ్యులేటరు బుడ్డి పెట్టేది నౌజల్కి క్లాంపును టైట్ చేస్తుంది. ఫుల్ టైట్ చేసుకోవాలి. అక్కడ కూడా లీకేజ్ కాదు. బుడ్డి ఇంట్లో దాకా తీసుకొస్తే టైల్స్ పలిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మార్బుల్ అయినా పలిగే అవకాశాలు ఉంటాయి. అందుకొరకే అందరూ ఓపెన్ ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటారు. అందుకే ఇదంతా బయట ఫిట్టింగ్. ఇది ఏమన్నా లీకేజ్ అయినా కూడా బయటకు వెళ్తుంది. లీకేజ్ కూడా చెకప్ చేస్తుంది. ఎక్కడ లీకేజ్ కాలేదు. టోటల్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం కూడా లీకేజ్ లేదు. ఇక్కడ కూడా చెకప్ చేసిన. ఇక్కడ కూడా లీకేజ్ ఏం కాలేదు. మళ్ళీ పైపు తొడిగిన ఇలా పైపు తొడుక్కోవాలి. మళ్ళీ క్లాంప్ ఎక్కించుకొని చెకప్ కొరకి మళ్ళీ తీసి మళ్ళీ చెకప్ చేసిన. ఫస్ట్ స్టవ్ ఫిట్ చేసిన కానీ చెకప్ చేద్దామని మళ్ళీ అది ఇప్పి మళ్ళీ చెకప్ చేసిన. ఇక్కడ దగ్గర గ్యాస్ అప్ వచ్చిందా లేదు చూడడానికి. స్టవ్ అయితే అంటే పెట్టిన. మంటలు కూడా మంచిగా మండుతున్నాయి. ఎక్కడ కూడా ఏం లీకేజ్ లేకుండా ఫుల్ టైట్ అయితే చేసిన. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా ఎలా